తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన మద్దతుదారులు పలు గ్రామాల్లో విజయం సాధిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓ టు యు రఘువర్ధన్. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి తన ఉనికిని చాటుకున్నట్లే తెలుస్తోంది. మొత్తం ఇప్పటివరకు ప్రకటించిన 3,300లకు పైగా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఇప్పటివరకు 956 చోట్ల విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి మద్దతు పలికిన పార్టీ అభ్యర్థులు మొత్తం 956 మంది గెలుపొందారు. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ 27, భద్రాద్రి కొత్తగూడెం 33, హన్మకొండ 16, జగిత్యాల 35, జయశంకర్ భూపాలపల్లి 18, జనగామ 21, రాజన్న సిరిసిల్ల 17, మహబూబాబాద్ 50, మహబూబ్నగర్ 56, మంచిర్యాల 10, మెదక్ 32, ములుగు 11, నాగర్ కర్నూలు 46, నల్గొండ 58, నారాయణపేట 8, నిర్మల్ 14, నిజామాబాద్ 15, పెద్దపల్లి 17, రంగారెడ్డి 63, సంగారెడ్డి 36, వనపర్తి 28, సిద్దిపేట 69, సూర్యాపేట 46, వికారాబాద్ 53, జోగులాంబ గద్వాల 11, కామారెడ్డి 34, కరీంనగర్ 12, ఖమ్మం 37, ఆసిఫాబాద్ 29, వరంగల్ 17, భువనగిరి జిల్లా 38, మొత్తంగా 959 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అయితే అన్ని జిల్లాల్లో మెజార్టీ జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పక్షం అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందగా 2 జిల్లాల్లో మాత్రం కొంత పరిస్థితి విభిన్నంగా ఉంది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల కంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఒకరు ఎక్కువగా గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 60 మంది గెలిస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 69 మంది గెలిచారు. ఇక్కడ సహజంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గం నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చాలా చోట్ల ధీటైన పోటీ ఇస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మంచి పనితీరుని కనబరుస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల హోరాహోరీ పోటీ నడుస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారులోని రంగారెడ్డి జిల్లాలోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలో గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతోపాటు కామారెడ్డి జిల్లాలోనూ ఆ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మధ్య తేడా స్వల్పంగానే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు బలంగా ఉన్నారో, ఎక్కడైతే ఎన్నికకు సంబంధించి ఎక్కువగా కొంత కాన్సన్ట్రేట్ చేశారో, మంచి అభ్యర్థిని గెలుపొందారో, మంచి ఎంపిక చేశారో వారు మంచి పనితీరుని కనబరిచని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఒక ప్రత్యేకత కూడా ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సూర్యాపేట జిల్లాలో 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా గెలిచారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామంలో జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు 95 ఏళ్ల వయసులో. ఇదే సందర్భంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించి వారి సొంత గ్రామాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం చూసుకుంటే వచ్చిన ఫలితాల్లో దాదాపుగా 28% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రఘువర్ధన్ 4,236 ఎన్నికలు జరిగిన ఫలితాలు వెల్లడైతూ ఉన్నాయి. మనకి 1900 లైన్ క్రాస్ అయింది కాంగ్రెస్. ఎట్లా చూస్తారు దీన్ని? బీఆర్ఎస్ 964 స్థానాలకి పంచాయతీలకే ఇప్పటి వరకు పరిమితమైందని చూడాలా, పోటీ ఇస్తోందని అనుకోవాలా? ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి? అక్కడ ఏమనుకుంటున్నారు? సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కొంత ఏకగ్రీవాలు జరగడం, వేలంపాటలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత అధికార పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 60% వరకు ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 28% వరకు గెలుపొందుతున్నారు. బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ యొక్క ప్రభావం కొంత ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 153 చోట్ల గెలుపొందారు. ప్రధానంగా చూసుకుంటే కొంత ప్రతిపక్షాల మధ్య సఖ్యత కొన్ని క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ లేదా బీజేపీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై వారు అభ్యర్థులను నిలబెట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్షంగా తన వంతు పాత్రను ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. శర్మ. రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్.